కంటిపై కునుకు లేదు. పంట చేలోకి వెళ్లి పనిచేసే ధైర్యం లేదు. ఒకవేళ వెళ్తే ప్రాణాలతో తిరిగి వస్తారన్న గ్యారంటీ అంతకంటే లేదు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. కొద్ది రోజులుగా పెద్ద పులి సంచారం చాలా భయపెడుతోంది. ఒక మహిళను పొట్టన పెట్టుకుంది పులి. తర్వాత రైతుపై దాడి చేసింది. పులి కోసం అటవీ అధికారులు గాలింపు చేపడుతున్నా అది చిక్కడం లేదు. తాజాగా వాంకిడి గ్రామంలో ఒక రైతు పత్తి మందు కొట్టేందుకు పనిలో ఉండగా వెనుక ఏదో అలికిడి కావడంతో తిరిగి చూశాడు. పులి పరిగెడుతూ వెళ్తుందని కంగారు పడి ఊరిలోని వారిని తీసుకొచ్చాడు. అటవీ అధికారులకు చెప్పడంతో వారొచ్చి పులి పాదముద్రలు సేకరించారు. అప్రమత్తంగా ఉండాలని స్థానికులను హెచ్చరిస్తున్నారు అధికారులు. రైట్, ఈ పులి అడుగుజాడలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. శ్రీనివాస్, ఇప్పటికే మనం చూస్తున్నాం ఒకరిని పొట్టన పెట్టుకుంది, మరొకరికి గాయాలు చేస్తూ ఉంది. బోన్లు ఏర్పాటు చేసినా ఆ పులిని పట్టుకోవడానికి ఎన్ని ఏర్పాట్లు చేసినప్పుడు కూడా చిక్కనటువంటి సిచ్యువేషన్. అటుపక్క పొట్ట నింపుకోవడానికి స్థానిక ప్రజలు పొలాల్లో కూడా వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఎప్పటిలోగా పట్టుకునే ఛాన్స్ ఉంది? ఇంకా ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు ఫారెస్ట్ ఆఫీసర్స్? ఆశా, కొమరంభీం జిల్లాలోనైతే పెద్ద పులుల సంచారం అయితే హడలెత్తిస్తోంది. దాదాపుగా 3 రోజుల నుంచి చూస్తున్నాం. ఏదైతే మొదటగా బెంగాల్ క్యాంప్ లెవెల్లో లక్ష్మి అనే యువతిపై దాడి చేసి హతమార్చిన ఘటన మరో ఉంది. మరుసటి రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇటు దుబ్బగూడలో రైతు సురేష్ పై దాడి చేసి గాయపరిచిన ఘటనలు చూసాం. అయితే ఈ 2 ఘటనల అనంతరం అయితే వీరిద్దరిపై దాడి చేసిన పులి కూడా ఒకే పులి అనేసి ఇటు అటవీ శాఖ అధికారులు అయితే నిర్ధారించారు. దుబ్బగూడ నుంచి ఇటిక్యాల పహాడ్కి చేరుకున్నటువంటి పెద్ద పులి కూడా అక్కడ తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి చర్యలు తీసుకున్నట్టుగానైతే నిన్న ఉన్నతాధికారులు తెలిపిన సందర్భాలను కూడా చూద్దాం. అయితే ఓవైపు ఇటిక్యాల పహాడ్ నుంచి ఇటు మహారాష్ట్రకి బార్డర్ తెలంగాణ సరిహద్దు కేవలం 4 కిలోమీటర్ల దూరంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ నుంచి పులి వెళ్తుంది. అటవీ శాఖ అధికారులు కూడా ఊపిరి పీల్చుకుందాం అనే క్రమంలో కూడా వరుసగా ఇటు పెంచికల్పేట, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచికల్పేట మండలంలో పెద్ద పులి సంచారంతో పాటు ఈ రోజు ఏదైతే వాంకిడి మండలంలోని చిన్న వాంకిడి గ్రామంలో పెద్ద పులి సంచారం అయితే మళ్ళీ కలకలం అయితే రేపుతోంది. వాంకిడి గ్రామానికి చెందినటువంటి రైతు తన పత్తి చేనులో పత్తి మందు కొట్టే క్రమంలో వెనక నుంచి అలజడి వినిపించగా వెనక్కి తిరిగి చూడగానైతే పులి పరిగెత్తినట్టుగానైతే రైతు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వెంటనే పత్తి చేను నుంచి గ్రామానికి చేరుకున్నటువంటి రైతు గ్రామస్తులకైతే విషయాన్ని తెలిపారు. గ్రామస్తులు ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు పత్తి చేలలో ఇటు పులి పాదముద్రలను కూడా గుర్తించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో పులి సంచారం ఉన్న నేపథ్యంలో స్థానిక గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలనేసి అటవీ శాఖ అధికారులు అయితే సూచించారు. ఏదైతే నిన్న ఆసిఫాబాద్ మండలంలోని దానాపూర్ లో సంచరించినటువంటి పులి ఇటు వాంకిడికి వచ్చినట్టుగానైతే అటవీ శాఖ అధికారులు అయితే అంటే వారైతే సందిగ్ధం అయితే వ్యక్తం చేస్తున్నారు. దానాపూర్ నుంచి కూడా వాంకిడికి దాదాపుగా 15 కిలోమీటర్లు ఉన్న నేపథ్యంలో నిన్న సాయంత్రం దానాపూర్ లో కనిపించినటువంటి పెద్ద పులి ఈ రోజు వాంకిడిలో కనిపించినటువంటి పెద్ద పులి కూడా ఒకటైనా లేకపోతే వేరు పులుల అనే కోణంలో కూడా ఇటు అటవీ శాఖ అధికారులు అయితే ఇటు చర్యలు తీసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఓవైపు ఇటిక్యాల పహాడ్లో ఇటు పెద్ద పులి తిష్ట వేయడం తో పాటు ఇటు వాంకిడి మండలాల్లో పెద్ద పులుల సంచారంతో పాటు రెబ్బెనలో చిరుతపులి సంచారం ఉన్న నేపథ్యంలోనైతే ఇటు గ్రామాల ప్రజలు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు పత్తి పంట చేతికొచ్చే సమయం, ఇటు పెద్ద పుల్ల సంచారం ఉన్న నేపథ్యంలో కూడా రైతులు పత్తి పంటలకు వెళ్ళలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. వరుసగా ఇద్దరిపై పెద్ద పులి దాడి చేసిన నేపథ్యంలో కూడా రైతు కూలీలు కూడా పత్తి చేనుల్లో పత్తి తీతకు కూడా రాని సందర్భాలు అయితే ఉన్నాయి. ప్రతి ఏడాది కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుంది. ప్రతి నవంబర్ మాసంలో ఇటు పెద్ద పులులు వలస రావడం, రైతులపైతో పాటు ఇటు మనుషులపైతో పాటు జంతువులపై దాడులు చేయడంతో అయితే పూర్తిగా తమ పంటలు నష్టపోతున్నామనేసి వారు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు తేరుకొని పెద్ద పులిని బంధించి ఇక్కడ నుంచి పంపించేలా చర్యలు తీసుకోవాలనేసి స్థానిక అటవీ సమీప గ్రామాల ప్రజలు అయితే కోరుతున్నారు. ఆశ.